నమస్కారం ఫ్రెండ్స్. మన దేశంలో నిజానికి చాలా విలువ ఉంది. కానీ ఆ నిజానికి ఆదరణ లేదు. అంటే దూరం నుంచి నిజాన్ని వినగలడు కానీ అది దగ్గర నుంచి ఆస్వాదించే దమ్ము, ధైర్యము 99% మందికి లేదు. నిజం చాలా చేదుగా ఉంటుంది. దాని దరిదాపులకు రావడానికి ఎవరికీ ఇష్టం లేదు. ప్రాబ్లం ఏమంటే ధైర్యం చేసి టైం తీసుకొని టైం వేస్ట్ అనుకోకుండా నాలాంటి వాళ్ళు ఈ నిజాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే చదువు ఉన్నవాళ్ళు, సోకాల్డ్ సంస్కారం ఉన్నవాళ్ళు ఈ నా ప్రయత్నాన్ని అడ్డుకునే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మనం లంచగొండితనం నిర్మూలించగలమా? మనము ఆకలిని అంటే పేదరికాన్ని నిర్మూలించగలమా? మనం అన్యాయాన్ని ఎదుర్కోగలమా? మనము ప్రభుత్వాన్ని మెడ వంచగలమా? మనం అనుకున్న సభ్యుణ్ణి ఎన్నుకోగలమా? అందటికన్నా ముఖ్యమైనది మన జీవితాన్ని నిర్భయంగా, న్యాయబద్ధంగా, ధైర్యంతో బతకగలమా? ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నేనేమంటా అంటే కొంతమందికి ధైర్యం ఉండదు, కొంతమందికి టైం ఉండదు, కొంతమందికి ఆలోచన రాదు, కొంతమందికి ఉత్సాహం ఉండదు, కొంతమందికి మాట్లాడడానికి చేత కాదు, కొంతమందికి వినడం ఇష్టం ఉంటుంది. అంటే సమాజంలో మార్పు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఆ మార్పు చెందడానికి కావాల్సిన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అది నిజం. ఈ అగ్నిగుండంలోకి ఎవరు ప్రవేశించడం ఇష్టపడరు. తమ ముఖం స్క్రీన్పై రావడం వాళ్లకు ఇష్టం లేదు. తమ ముఖం స్క్రీన్పై వస్తే ఎక్కడ జనాలు వాళ్ళని ప్రశ్నిస్తారేమో అనే భయం. నాకు ఆ భయం లేదు. ఒంటరిగా పోరాడడం నా నైజం. మనము సాధారణంగా చూసే విషయాలు సమాజంపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. ఇప్పుడు నేను వీడియోలు చేస్తుంటే నీవు అంటే జనాలు అనరాని పదాలు యూజ్ చేస్తూ ఉంటారు.
నీవు సన్నాసివి, నీకు బుద్ధి లేదు, నీవు పిచ్చోడివి, ఉం? అంటే నీకు సత్తా లేదు, నీకు మాట్లాడడానికి చేత కాదు. నేనేమంటా, ఈ విమర్శలకు నేను పాజిటివ్గా స్పందించి, నేను ఎలా సన్నాసిని గానో, నేను ఎలా పిచ్చివాడిని గానో, నాకు ఎంత ధైర్యం ఉందో, నాకు ఎంత స్టామినా ఉందో, నేను ఏం చేయగలనో ఒక వీడియో చేసి వేయాలి వీళ్ళ ప్రకారం. ఇప్పుడు నా ముఖ కవళికలపై కూడా కొంతమంది నీ ముక్కు పెద్దగా ఉంది, నీ కళ్ళు చిన్నగా ఉన్నాయి, నీ నెత్తి బట్టతలగా ఉంది, ఇవన్నీ కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఇప్పుడు దీనికి నా బట్టతలకు నా వీడియోకి ఏం సంబంధం, నా ముక్కుకు ఆ వీడియోకి ఏం సంబంధం? మరి వీళ్లకు జవాబు ఇవ్వాలి కదా. మరి నేను ఎలా ఇవ్వాలి? ఎవడో నన్ను పిచ్చోడు అన్నాడు అంటే నేనేమంటా అంటే, నాలోని పిచ్చిదనం నీలో కూడా కనిపిస్తుంది. నేను ఆ రోజు గడిపింది తప్పే, మరి నీవు పుట్టావు. ఒక్కసారి మరి ఈ పిచ్చోడికి ఎలా పుట్టావో ఒక్కసారి మీ అమ్మని అడుగు అనడంలో తప్పేముంది? నీకు దమ్ముందా? నీ ముక్కు పొడవుగా ఉంది, మరి ఒకసారి నీ ఫోటో పంపిస్తే నా ముక్కుతో నీ ఫోటో టాలీ అవుతుందా లేదో చూస్తా. ఎందుకంటే ఒకరితో కాదు, చాలా మందితో ఏదో సంబంధం ఉన్నట్టుంది. మరి నా ముక్కు నీకు వచ్చిందో లేదో ఒకసారి ఫోటో చూపి. వీళ్లకు ఈ కమెంట్స్ పెట్టే హక్కు ఎవరిచ్చారు? నేను పిచ్చోడినే అయితే నాకు మాట్లాడడానికి చేత కాకపోతే 4.5 లక్షల గంటల వాచ్ టైం నేను ఎలా సాధించాను? నేను ఒక కన్నడిగను, నా మాతృభాష కన్నడ. తెలుగులో నేను మాట్లాడినంత క్లియర్గా ఎవరికన్నా ఒక 5 మినిట్స్ మాట్లాడి వీడియో రికార్డ్ ఏమని చెప్పండి. మీ మాతృభాష తెలుగు కదా. నేను మాట్లాడినంత 5 నిమిషాలు, నేను 40 నిమిషాలు మాట్లాడతా, మీరు 5 నిమిషాలు వితౌట్ కట్ ఒక వీడియో వేయండి దమ్ముంటే. అంటే పర్సనల్ అటాక్ చేసినప్పుడు నీవు పిచ్చోడివి, నీవు మూర్ఖుడివి, దీనికి కౌంటర్ లెవెల్ నేను మూర్ఖుడిని కాదు, నేను పిచ్చివాడిని కాదు అని వేడుకోవాలి. నీవు నా కొడుకువి, నేను రాత్రులు గడిపాను, మరి నీవు ఎట్లా పుట్టావో నాకు తెలియదు అనే వాక్యాలు నేను యూజ్ చేస్తా. నేనేమి మెత్తగా శుతిమెత్తగా దూది మనస్తత్వం ఉన్న వ్యక్తిని కాదు, ఇంకా ముందర రాలేదు. ఏసు మొత్తం అప్పుడు తెలుస్తుంది కథ ఏందో. అంటే కనిపించడానికి ఇట్లా సాదాసీదాగానే ఉంటా, బేస్ మొత్తం చెక్క అయిపోతుంది. నయం ఏమంటే కమెంట్స్ రాసి కౌంటర్ కమెంట్స్తో సరిపెట్టుకుంటున్నాను. ఇదంతా నేను ఎందుకు భరిస్తున్నా అంటే సోషల్ మీడియాలో ఇది కామన్, గాట్ యువర్ పాయింట్. కానీ సోషల్ మీడియాలో మన కమెంట్కి కౌంటర్ కమెంట్ కూడా కామనే.
నేను పిచ్చోడిని అయితే నీవెట్లా పుడతావు అంటే తప్ప. తెలిసి తెలిసి నీ తల్లి పిచ్చోడితోని ఎందుకు గన్నది నిన్ను అంటే తప్ప. అర్థం అంటే ఏం అర్థం ఏమి అట్లా అంటే ఎవడన్నా ఏమన్నా తిడుతుంటాడు, అరే హౌలే అని తిడుతుంటాడు. నీ తండ్రిని తిడతావరా ఇట్లా అంటాను. ఒరే హౌలే అంటే నేనేమంటా అంటే నీ తండ్రిని తిడతావరా అంటే ఏమర్థం అంటే ఏమర్థం అంత వాయిలెంట్గా ఉంటుంది నా లాంగ్వేజ్. తప్పేం లేదు. చాలా మంది చాలా పార్టీలను నాకుతూ ఉంటారు. ఎవరెవరిది నాకుతారో నాకు అనవసరం కాదు. మరి ఆ నాకిన ఇది వాళ్ళకు ఉంటుంది. అంటే న్యాయంగా వాళ్ళు విధేయతను చాటుకుంటారు, తప్పులేదు. నన్ను కూడా అలానా నాకమంటే ఎలా? నా ఛానల్ అది కాదు కదా, నాకే ఛానల్ కాదు కదా. సంస్కారం అంటే ఏమి? అన్యాయాన్ని నీకు అడ్వాంటేజ్ ఉంది కనుక నీవు దాన్ని సమర్థిస్తే అది సంస్కారం. వేలాది మందిని పీల్చి పిప్పి చేస్తున్న కరప్షన్ని నేను హైలైట్ చేస్తే అది సంస్కారం లేకపోవటమా? పిచ్చి మాటల, పిచ్చి కూతల? అంటే ఎవరైనా ఏదైనా మంచి చేయడానికి పోతే దాన్ని డిస్టర్బ్ చేసే పని వీళ్ళంతా పూనుకుంటే నేను వాళ్ళ తల్లిగారికి ఏ మర్యాద ఇవ్వాలనో అలాగా మర్యాద ఇస్తాను. వయస్సుతో ఏ నిమిత్తం లేదు. ఇంకా ముందరొస్తే ఇంకా హిందీ, ఉర్దూ, ఇంకా ఈ అన్ని భాషల్లో నేను ఇష్టానుధుల్ని. ఇంగ్లీషు లక్కీ ఏమంటే సోషల్ మీడియా కనుక మనం కామెంట్స్తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. నాకు కూడా అదే సంతోషం. బతికిపోయారు, కామెంట్స్తో సరిపెట్టుకుంటున్నారు. నో ప్రాబ్లం. గౌరవించండి, గౌరవింపబడండి. నేను ఒకటే చెప్తున్నా అంటే ఇప్పుడు నా వీడియోస్కి కౌంటర్ చేసి ఉంది మీకు. మీరు ఒక మంచి వీడియో చేసి వీడు ఇట్లా వానికి చేత కాదు, వీడంతా నెగటివ్ వాడు అని ఒక మంచి వీడియో వేయండి. ఇప్పుడు నేను 2.5 years అయింది నేను స్టార్ట్ చేసి. ఎవడు నాకు వ్యతిరేకంగా ఒక వీడియో కూడా ఇస్తలేడు. ఇప్పుడు నేను ఇంత పోరాడుతున్నా యాంటీ హైరేజ్, ఎన్ని వేల వీడియోలు చేసినా ఒక్కడు ఒక కౌంటర్ వీడియో వేయలే నా పేరున. ఇంకా నా వీడియోలు కాపీ చేసుకొని వాళ్ళ వీడియో ఛానల్లో వేసుకుంటున్నారు. నాకు యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్స్ వస్తున్నాయి, యువర్ వీడియో హ్యాస్ బీన్ కాపీరైట్. దానిపై నేనేం యాక్షన్ తీసుకుంటలేదు. పాపులారిటీ పెరుగుతుంది కనుక విడిచేస్తున్నాను. మనం అనుకుంటాము మనము సమాజంలో మన స్థాయి ఏమి, మన పాత్ర ఏమి, మనం చేసే పనులకు సమాజం చేంజ్ అవుతుందా అని అనుకుంటూ ఉంటాం. కానీ తప్పకుండా సమాజం చేంజ్ అయితే అవుతుంది. నీవు ఇప్పుడు చూడండి, ఆంధ్ర అంతా ఒక కిలో 1 రూపీ కేజీ బనానా, గెల 30 రూపాయలు 50 రూపాయలు గెల, డజన్ కాదు గెల. ఇప్పుడు హైదరాబాదులో 60 రూపాయలు 70 రూపాయలు ఎందుకు అమ్మాలి? ఇప్పుడు నేను బనానా 20 రూపీస్ కన్నా ఎక్కువ తీసుకుంటలేను, 15-20 డజన్. ఎందుకంటే ఆంధ్రాలో రూపాయి కిలో ఉంది, గెల 30-40 రూపాయలు 50 రూపాయలు వస్తుంది. మరి హైదరాబాద్కి వస్తా అది 60-70 రూపాయలు డజన్ ఎందుకు అమ్మాలి? ప్రాక్టికలీ ఇప్పుడు డజన్ 10 రూపాయలు 8 రూపాయలకు అమ్మాలి, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్.
వాళ్ళు మనకు 15, 20 రూపాయలకి అమ్ముతున్నారు. మీ అటువంటి వాళ్ళకి 60, 70 రూపాయలకి అమ్ముతున్నారు. ఇది అన్యాయం కాదా? నువ్వు కొనుక్కునేవి చీఫ్ అరటిపండ్లు, మేము కొనుక్కునేవి ప్రీమియం అరటిపండ్లు. నీకు బుర్ర తక్కువైంది అంతే. చేత కాదు, బుర్ర తక్కువ. క్వాలిటీ సోయి లేదు. ఇలా ఎందుకు అనుకోరు మీరు? మీకు కరెక్ట్ ప్రైస్ చెప్పేవాడు అలసైపోయాడు. 60, 70 రూపాయలు డజన్ అమ్మేటోడు దేవుడైపోయాడు. మీరు 60, 70 కొంటే అందరికీ 60, 70 ఉంది అనిపిస్తుంది. అరటి పండ్లు ఇప్పుడు 15 నుంచి 20 రూపాయల కన్నా ఎక్కువ లేవు డజన్. ₹1 కేజీ పోతుంటే జగన్ ₹1 కిలో అన్నాడు. అంతే డిఫరెన్స్. గెల 30, 50. మనం ఎక్కడ పోతే అక్కడ హైదరాబాద్లో కొబ్బరి బొండాలు ఎందుకు దర్శనమిస్తుంది? ఆంధ్రాలో మొన్నటి వరకు 27 రూపాయలు పోయిన కొబ్బరి బొండం సడన్గా దాని రేటు పడిపోయి 12 రూపాయలు, 8 రూపాయలు, 12 రూపాయలు అయిపోయింది. అందుకోసం హైదరాబాద్లో ఎక్కడ చూసినా 20 రూపీస్ కొబ్బరి బొండం అయిపోయింది. క్వాలిటీ బాగుండదు కానీ 20 రూపీస్ అయితే కొబ్బరి బొండం. అంటే మనం ప్రశ్నించకూడదా? ఎవడన్నా 40 రూపాయలు అమ్ముతుంటే, ఏం బాబు 8 రూపాయలు, 10 12 రూపాయలు దొరుకుతుంటే 45 రూపాయలు, 50 రూపాయలకు అమ్ముతున్నాం, లీటర్ 150 అంటున్నాం, అడగొచ్చు కదా? ఎందుకు అడగరు? మీరు 40 రూపాయలకు కొంటే మా దగ్గర డబ్బు ఉంది 40కి కొంటారు మీరు. సమాజంలో చేంజెస్ రావాలి. ఎట్లా వస్తాయి? 15, 20 రూపాయలకు దొరికే కొబ్బరి బొండాన్ని నీవు 40 రూపాయలకు నీ దగ్గర డబ్బులు నేను కొంటుంటే వాడు 40 రూపాయల కన్నా తక్కువ అమ్మాడు. అంటే పేద మద్దతు తరగతి వాళ్ళు మీ అహంకారానికి బలైపోవాలనా? మనం ఏం చేస్తున్నాం? సమాజానికి అన్యాయం చేస్తున్నామా అనుకుంటాం. చేస్తున్నాం. 40 రూపాయలు కొబ్బరి బొండం తాగడం నేరం. నీ దగ్గర డబ్బున్నంత మాత్రాన 40కి, 50కి ఇచ్చి తాగితే రేపు అది బేస్ ప్రైస్ అవుతుంది. వాడు 8, 10 రూపాయలకు, 12 రూపాయలకు తెచ్చుకొని 40 రూపాయలకు అమ్ముతున్నాడు కొబ్బరి బొండం. ఇది అన్యాయం. 10, 12 రూపాయలది 25 రూపాయలు, 20 రూపాయలకు అమ్మితే అన్యాయం కాదు. 10, 12 రూపాయలకు తెచ్చి 40 రూపాయలు, 50 రూపాయలకి అమ్మితే అన్యాయం. సమాజాన్ని మేము ఏం చేస్తలేము అనుకునేటోళ్ళకి ఇది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్. 12 లక్షలకు ఒక ఫ్లాట్ కంప్లీట్ అవుతుంది. అది హై రైజ్ కానివ్వండి, ఏ రైజ్ కానివ్వండి. 12 lakhs. మీరు 70 lakhs పెట్టి 20 years ఈఎంఐలో కొంటలేరా? 1 crore పెట్టి 20 years ఈఎంఐలో కొంటలేరా? అంటే బుద్ధి తక్కువ ఎవరికి ఉంది? ఆ ఫ్లాట్ కొనేవాడికి బుద్ధి తక్కువ ఉంది, అహంకారం ఎక్కువ ఉంది, కొవ్వు ఎక్కువైంది. 12 లక్షలు విలువ చేసే ఫ్లాట్ ఫినిషింగ్కి 12 లక్షలు అయితే ట్రిపుల్ బెడ్రూమ్ కూడా 20 లక్షల లోపల 18, 16 లక్షలు కంప్లీట్ అయిపోతాయి. ట్రిపుల్ బెడ్రూమ్ పెద్దది. నీవు 1,20,00,000 పెడితే ఎవరైనా తక్కువకు అమ్మితే వాడు పిచ్చోడి లెక్క చూస్తే ఎవరు తప్పిది? నీకు బుర్ర లేక అహంకారం ఎక్కువై డబ్బు కారిపోయి ఒక ఇంటిని ఎలా కొనాలో అనే జ్ఞానం లేక నువ్వు ₹1,00,00,000 వేసుకుంటే అది బేస్ ప్రైస్ అయిపోయి ఒక 5 మంది కొంటే 100 మందికి అదే ప్రైస్ చెప్తారు. సమాజంపై నీవు చేసే పనులకు మొత్తం సమాజం ఎఫెక్ట్ అవుతుంది. దీనిపై గొంతెప్పితే తప్ప. ఫ్యూచర్ సిటీలో హౌసింగ్ బోర్డు కాలనీస్ అని వేలాది ఇవి కట్టేసి ఆక్షన్లో అమ్మండి. ప్లాట్స్
ఫిక్స్డ్ ప్రైస్ పెట్టి లాటరీ తీయండి. ఫ్యూచర్ సిటీ, ఈ హైదరాబాద్ ఫ్యూచర్ అని చెప్పి ఫిలిం స్టార్స్కి, ఫార్మస్యూటికల్ కంపెనీలకు, పెద్ద వ్యాపారవేత్తలకు క్లబ్బులు, పబ్బులు, స్టూడియోలు పెట్టడానికి దానం చేస్తుంటే తప్పు అని చెప్తే అది తప్ప? నా తప్ప? నేను అందుకోసం ఎవరు వ్యతిరేకిస్తారో వాళ్ళని పుట్టుక నుంచి నేను ఆలోచిస్తాను. వాడు తండ్రి ఎలాంటి వాడు, వాడు కరెక్ట్ ఫీల్ ఉంటాడు, వాడు వీడిని కనింటాడు, వీడు కామెంట్ రాస్తాడు. ఎందుకంటే వాడు నాన్న ఎలా సంపాదిస్తున్నాడనే సోయి బెదవాకు లేదు. కానీ కరప్షన్ కూడా వ్యతిరేకించాడు, సమర్థిస్తాడు, రేపు విచారం కూడా సమర్థిస్తాడు. కామన్ అండి, హై సొసైటీ అన్నాక డబ్బులు వచ్చినాక వ్యభిచారం కామన్ అంటాడు. అంటే మనం తలూపాలి, అవును అవును. నెలకు 6-7 రూపాయలు ఫీజు ఎందుకు కడుతున్నారు అని ప్రశ్నిస్తే నీకు స్తోమత లేదు కనుక నీవు వీడియోలు చేస్తున్నావు. నా క్లోజ్ ఫ్రెండ్ మా ఇంట్లో వచ్చాడు, మా ఓన్ ఇంట్లో అంటే సొంత ఇంట్లో ఉన్నాడు, తిన్నాడు, ఎన్నోసార్లు టిఫిన్ భోజనం చేసిపోయాడు. ఆయనకు నా సొంత ఇల్లు ఉందని తెలుసు, ప్రస్తుతానికి లేదు. సొంత ఇల్లు లేని వాళ్ళే ఇలాంటి వీడియోలు చేస్తాడు అన్నాడు. వానికి అహంకారం అనాలనా? వాడు ఉండే కర ముందు మాకు సొంత ఇల్లు ఉంది ఒక టైంలో, అక్కడ వాడు వచ్చిపోయాడు. అంటే వాడి అహంకారం చూడండి. సొంత ఇల్లు లేని వాళ్ళు ఇలాంటి వీడియోలు చేస్తారు. ఎవడెవాడిని తిట్టాలి? వాడికి ఏం బుర్ర లేదా? వాడేం చూడలేదా? సాక్ష్యం చూసిండు. వాడు మా సొంత ఇంటికి వచ్చిండు, మా ఇంట్లోనే తిన్నాడు, అక్కడి నుంచే కాలేజీకి వెళ్ళేవాళ్ళం. తెలివి లేనివాడు అంటే తిడితే ఏమన్నా అర్థం ఉంది? బాగా తెలివి ఉన్నాడు వాడు, పైత్యం ఎక్కువైంది. ఏం చేయాలి? ఇప్పుడు మా ఓన్ అంటే దగ్గర ఫ్యామిలీ మెంబర్సే వేరే వేరే ఐడి వేసుకొని నీకు మాట్లాడే చేత కాదు, మా టోటల్ ఫ్యామిలీలో అందరు చూస్తే ఒక్కడికి ఒక యూట్యూబ్ ఛానల్ లేదు, అటెంప్ట్ చేసిండ్రు, ఫెయిల్ అయ్యారు. అందరు ఎప్పుడో అప్పుడు అటెంప్ట్ చేసిండ్రు, బ్లాగ్స్ చేసిండ్రు, ట్రావెలింగ్ బ్లాగ్స్ చేసిండ్రు, మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోయారు. ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ ఎట్లా తీసుకోవాలి? నాకు మాట్లాడ శాత కాదట, శాత కాదు, ఇది వాళ్ళ స్థాయి, శాత కాదు. మాట్లాడ నిక్కి, ఇది వాళ్ళ స్థాయి. అట్రా ఫ్లాప్. ఆస్తులు ఉన్నాయి కనుక బతికిపోయారు. ఇది ఒక గ్రేట్ పాయింట్. అందరికీ అన్నీ కలిసి రావు కదా. ఇప్పుడు మాకు ఆస్తులు లేవు, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, వాళ్ళకి లేదు. యాక్సెప్ట్ ఎందుకు చేసుకోరు? దీంట్లో ఎన్ని గంటల పరిశ్రమ పట్టింది. వాళ్ళకి ఆ తెలివైన ఉందా? తెలివి కూడా లేదు. అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్ అసలు జీర్ణించుకునే ఎబిలిటీ పెంచుకోవాలి. అంటే నాకు నాలెడ్జ్ ఉంది, దీనివల్ల ఒక ప్రాబ్లమ్ని నేను
పర్ఫెక్ట్‌గా అండర్‌స్టాండ్ చేసుకోగలను. వాళ్ళ పిల్లలు ఇయర్‌కి రూ. 1,00,000 స్కూల్‌లో చదివి అదే పర్సెంటేజ్ వచ్చింది. మా బాబు గవర్నమెంట్ స్కూల్‌లో చదివి అదే పర్సెంటేజ్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ ముఖం ఎక్కడ పెట్టుకోవాలి? నేను మీ అందరిని బ్లేమ్ చేయను. మా సొంత జనాలు అట్లున్నారు. ఎంతమంది ఐడీలు చేంజ్ చేసి కామెంట్స్ చేస్తుంటారు. వాళ్ళ యాస, భాష, వాళ్ళ ఇది గుర్తుపట్టి కత్తిరిస్తుంటారు. అంటే వాళ్ళు ఎంత కసితోనే ఉన్నారు చూడండి. నేను బయట వాళ్ళని కమెంట్ రాస్తే తప్పు పట్టండి. సొంత మనుషులు అన్నీ చూసిన వాళ్ళు భరించలేక కుళ్ళుతోని నా వీడియోస్ చాలా మంది చూసి ఫ్లాట్ తీసుకునేది విరమించుకున్నారు. కానీ మా దగ్గర క్లోజ్ ఉన్న వాళ్ళందరూ కొన్నారు. ఇప్పుడు ఈఎంఐ కట్టడానికి తంటాలు పడుతుంది. అంటే ఏం సాధించినట్టయింది? ఎడ్యుకేషన్ మిమ్మల్ని నన్ను వ్యతిరేకించాలి అని కొంతమంది కంకణం కట్టుకొని మరీ కొన్నారు. అంటే నన్ను రాంగ్ ప్రూవ్ చేయడానికి. ఇప్పుడు ఈఎంఐలు కట్టుకోలేక వస్తున్నారు. నేను ఎవరెవరిని ఎదిరించాలి, ఎట్లని పోరాడాలి, హై రైజ్ మీద ఎంత పోరాడినా ఇవాళ కూడా విశాఖలో 6వ ఫ్లోర్లో మంటలు అంటుకున్నాడు. ఆర్పేసారు. 6వ ఫ్లోర్ కనుక ఆర్పేసారు. అదే 18 ఫ్లోర్ 20 ఫ్లోర్ ఉంటే ఇప్పుడు మన ప్రభుత్వము ఈ మధ్యాహ్నం భోజనం 5 రూపాయలకు క్యాంటీన్ పెట్టింది. చాలామంది ఫ్యామిలీ ఒక 20 రూపాయలలో పని కానిచ్చుకుంటున్నారు. ఇంకో 20 రూపాయలు పెట్టి సాయంత్రానికి తినడానికి అది కూడా ప్యాక్ చేసుకొని పోతున్నారు. నేను ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఈ 5 రూపాయల భోజనం వల్ల ఆ ఏరియాలో కూలీలు ఏమన్నా తగ్గినాయా? కూలీ అంతా తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఎవడో శివారు ప్రాంతాల్లో ఉంటాడు. అక్కడ ఈ 5 రూపాయల భోజనం ఫెసిలిటీ లేదు. వాడు రోజుకు 300 సంపాదిస్తాడు. ఈ మధ్యాహ్న భోజనం ఉన్న ఏరియాలో ఆ కూలీ కూడా 300 రూపాయలు సంపాదిస్తాడు. కానీ శివారు ప్రాంతం ఉన్న కూలీ రోజు బియ్యం కొంటాడు, పప్పు కొంటాడు. అంటే ఆయన రోజు తిండి ఖర్చు 100 రూపాయలు, 120 రూపాయలు. అదే ఈ వ్యక్తి 40 రూపాయల్లో అందరూ తినేస్తున్నారు. అంటే శివారు ప్రాంతంలో ఉండే వ్యక్తి పాపం చేసుకున్నాడా? ఆయనకెందుకు మిగిలొద్దు, వీళ్ళకెందుకు మిగిలాలి? ఎవడు పేదవాడు? రూపాయికి రేషన్ ఇస్తలేవా? ఇస్తున్నావు కదా. మరి అయినా క్యాంటీన్లో పడి తినేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే ఒకే వృత్తి, ఒకే ఇన్కమ్ ఉన్న ఒక వ్యక్తి 5 కిలోమీటర్ల దూరం ఉన్న వ్యక్తి కన్నా రోజు 100 రూపాయలు మిగిలించుకుంటున్నాడు. ఇది గవర్నమెంట్ చేస్తున్న అన్యాయం కాదా? అంటే అనుకోకుండా ఎవడైనా క్యాంటీన్ పెడితే అక్కడ వాళ్ళంతా దాని అడ్వాంటేజ్. లేనోడు వానికి ఎంత మండుతుండొచ్చు. మా ఏరియాలో 5 రూపాయల క్యాంటీన్ ఎందుకు లేదు అనే ప్రశ్న వస్తుందా లేదు?
అంటే ఇవి సూక్ష్మాలు లైఫ్‌లో. మనకేం ఆనందం అనిపిస్తది. మన దగ్గర రూ. 5 క్యాంటీన్ ఉంది. ఆ! మనకు దొరుకుతుంది అనిపిస్తుంది. ఆ శివారు ప్రాంతం ఉన్న వ్యక్తి అంతే సంపాదిస్తున్నాడు. రోజుకు రూ. 120, రూ. 150 తిండి కోసం ఖర్చు పెడితే, ఈ అన్యాయం ఎందుకు జరగాలి? ఆడవాళ్లకు ఫ్రీ ఆర్టీసీ బస్ ఎందుకు? మగవాళ్ళు ఏం పాపం చేశారు? నా ఇంట్లో ఇద్దరు మగ పిల్లలుంటే నాకు గవర్నమెంట్ స్కీమ్ ఎందుకు వర్తించదు? అంటే ఇది లింగ వివక్ష కాదా? ఈ బస్ ఫెసిలిటీ అనేది లింగ వివక్ష కాదా? దీన్ని మనం అడగకూడదా? ఇప్పుడు నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వానికి ఏ బస్ ఫెసిలిటీ లేదు, ఏ ఫ్రీ లేదు. వాడు పైసలు పెట్టుకొని పోవాల్సిందే. అదే ఇద్దరు ఆడపిల్లలు ఉంటే తల్లికి, ఆడపిల్లలకి ఇద్దరికి ముగ్గురికి ఫ్రీ. అంటే అది నా తప్ప? మగపిల్లలు అనేది నా తప్ప? కళ్యాణ లక్ష్మి అని లక్ష రూపాయలు ఇస్తారు. కళ్యాణ కోడలు అని ఎందుకు ఇవ్వరు? ఆ కోడల్ని మేపొద్దా? అక్కడేమో లక్ష్మి, ఇక్కడ రాగానే ఫ్రీ కోడలా? ఇప్పుడు ఆ దరిద్ర లక్ష్మి కాస్త మా ఇంటికి వచ్చింది కోడలుగా. వాళ్ళకేమో కళ్యాణ లక్ష్మి, మనకేమో దరిద్ర లక్ష్మి. మాకు కూడా కళ్యాణ కోడలని మాకు కూడా రూ. 1,00,000 ఇవ్వాలి. పెళ్లి చేసుకున్నాం. అడగొద్దా? ఎందుకు అడగొద్దు? దీంట్లో లాజిక్ లేదా? ఇప్పుడు మూసీ ప్రక్షాళన అంటున్నారు. దానికన్నా ముందు మన సిటీలో హైజీన్ ఎట్లుంది? మూత్రం పోయాలంటే సులభంలో రూ. 5 ఇవ్వాలి. టాయిలెట్ దిక్కు పోతే రూ. 10 ఇవ్వాలి. మనం టాయిలెట్‌లో కూర్చున్నాము. టాయిలెట్ కాలేదు. అయినా రూ. 10 ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? నేను టాయిలెట్ పోదామని పోయినా నాకు ఓన్లీ మూత్రం వచ్చింది. అంటే రూ. 10లో రూ. 5 నేను యూజ్ చేసుకున్నాను. నేను టాయిలెట్‌కి వచ్చింది. నేను పోయినా కాలేదు. ఉట్టి మూత్రం వచ్చింది. రూ. 5 కదా! కానీ వాడు రూ. 10 తీసుకుంటాడు. అస్యూమింగ్ దట్ నేను ఇది పోయినా అని. ఆడవాళ్లకు దిక్కు లేదు అని రూ. 5, రూ. 10 మూత్రం పోయడానికి తీసుకుంటున్నారు. అందుకోసం చాలా మంది ఇంక్లూడింగ్ నేను రోడ్డు మీదనే వస్తాను. మూత్రానికి రూ. 5? క్యాంపా కోలా క్యాంపా రూ. 10కి వస్తుంది. క్యాంపా రూ. 10కి వస్తుంది. అది దాగి మూత్రం పోయడానికి రూ. 5. అంటే ఒక క్యాంపా తాగితే రూ. 15 ఖర్చు. రూ. 10 క్యాంపాది, రూ. 5 మూత్రానికి. క్యాంపా విత్ బాటలు కూల్ డ్రింక్ చేసి ఫ్రీజర్లో పెట్టి మనకి ఇవ్వడానికి రూ. 10. ఈ ముదనష్టపు సులభ్ కాంప్లెక్స్లో మనది మనం జిప్పిప్పి తీసి పోయడానికి రూ. 5. వాడు మన జిప్పిప్పి మనం పట్టుకుంటాడా? సహాయం చేస్తాడా? మూత్రం పోసేదాంట్లో ఏం చేయడు. నేను అదే చెప్తున్నా కదా, టాయిలెట్ పోయినాం రాలేదు బైకాన, మూత్రం వచ్చింది, 10 - 5 రూపీస్ వాపస్ చేస్తాడా? చేయడు. నువ్వు లోపల పోయినట్టే లెక్క అంట. ఆడవాళ్ళు చచ్చినట్టు రోడ్డు మీద పోరని వాళ్ళ దగ్గర రూ. 5, రూ. 10 వసూలు చేస్తారు. మూత్రానికి 5, 10 వసూలు చేయడం అన్యాయం. ఇది ఎంతమంది ప్రొటెస్ట్ చేసిండ్రు? ఎంతమంది ప్రొటెస్ట్ చేశారు? నేను చెప్పింది కరెక్ట్ కాదా? క్యాంపా కోలా ఒక కంపెనీ తయారు చేసి బాటిల్ వేసి ఫ్రీజ్ చేసి మనకిస్తే రూ. 10. సులభ్ కాంప్లెక్స్లో మన జిప్పి ఓపెన్ చేసి మనది బయటికి తీసి పోస్తే రూ. 5. మీరు ప్రభుత్వం ఇన్ని సబ్సిడీలు ఇస్తుంది కదా, మూత్రం పోసినోనికి ప్రభుత్వమే రూపాయి లేదా రూ. 2 ఇస్తా అని ఒక స్కీమ్ పెట్టండి. సులభ్ బయట ఎవడు రోడ్డు మీద పోయారు. అందరూ మంచిగా పోయి
లైన్లో నిలబడి మూత్రం పోసి ₹2 తీసుకొని వస్తారు. ₹5 ఇస్తే అయితే ఇండ్లలో కూడా పోకుండా సులభ్ కాంప్లెక్స్‌లో పోయి మూత్రం పోసి ₹5 తీసుకొని వస్తారు. మన ఇండియన్స్ అట్లున్నారు. మీ ఇంటి దగ్గర ఏదైనా ఒక సులభ్ కాంప్లెక్స్ పెట్టి మూత్రం పోసి ఇచ్చట మూత్రం పోసిన వాడకు ₹5 అని ఒక స్కీమ్ పెట్టాడు. వాడు ఇంట్లో కూడా పోయాడు. వాడు అక్కడ పోయి నడుచుకుంటూ పోయి పోసి ₹5 తీసుకొని వస్తాడు. ఉచిత పథకాలు ఉంటే దాంతో హైజీన్ అయినా రావాలి. మూత్రం పోస్తే ₹2. పైకాన పోతే ₹10, అది చాలా కాస్ట్లీ అయిపోతుంది. అంటే మనం పీపుల్ని హైజీన్ వైపు పెట్టాలి అంటే స్కీమ్ పెట్టాలి. స్కీమ్ ఎట్లా పెట్టాలి, ఇట్లా పెట్టాలి. లేకపోతే ఎవడైనా రోడ్డు మీద వస్తుంది. మూత్రానికి ₹5 అన్యాయం అని ఎంతమంది అరిచిండ్రు. ఎన్ని సులభ్ కాంప్లెక్స్లు ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్లకు ఉన్నాయి. అంటే మూసీ ప్రక్షాళన చాలా అంటే దూరం విషయం. హైదరాబాద్లో మూత్రశాలల నిర్మాణము అందరూ పాజిటివ్గా ఇచ్చేస్తారు. మూత్రం పోయడానికి ₹2 యాక్సెప్ట్. ఇలాంటి పనులు చేయాలి ప్రభుత్వం. మూసీ ప్రక్షాళన ఎవడు అడుగుతలేడు, మా మూత్ర ప్రక్షాళన అడుగుతున్నాం. ఆడవాళ్లకు మూత్రశాలలు లేవు, మూత్రశాలలు కట్టి దీని ప్రక్షాళన కావాలి. మగవాళ్లకు మూత్రం పోస్తే ₹2 తీసుకోవాలి. ఇది ప్రక్షాళన. అంటే ఇలాంటి విషయాలు ఆలోచించి పోరాడితే, అంటే ఒక సభ్య సమాజం నుంచి వచ్చే కమెంట్స్ ఏమంటే నీవు పిచ్చోడివి, నీవు మూర్ఖుడివి, నీవు చెప్పినట్టు ఏమైతే లేవు, నీవు నెగటివ్. దీంట్లో నెగటివ్ ఏముంది? మీ అందరి కోసమే కదా నేను మాట్లాడుతున్నాను. ₹1 అరటిపండు ఆంధ్రాలో ఇక్కడ వచ్చే వరకు అది ₹60-70 ఎట్లయితుంది? పడిపోయినా ఎందుకు మీరు ₹60 లెక్క అమ్ముతున్నారు? అని అడగొద్దు. ఒక షర్టు ప్యాంటు 1500 పెట్టి ప్యాంటు కొనే అంటే ఔచిత్యమే లేదు. ఒక ప్యాంటు ₹250 రెడీ అవుతుంది, మీకు 1500కి అమ్ముతారు. మీరు ఒక జత పైన కింద వేసుకుంటే 2,500 వేసుకుంటారు. ఇలా చేయకండి అంటే తప్ప. ఎవరో ఒకరు మనం చేసే నిత్యము మనం చేసే పని సమాజంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఒక 5 మంది గల్లీలో 5 మంది పోయి రెగ్యులర్గా మీ దగ్గర ఉన్న టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తే వాడి దగ్గర రద్దీ ఎక్కువైతే పక్కకి ఇంకో టిఫిన్ సెంటర్ వెలుగుతుంది. ఇంకో 10 మంది పోతే ఇంకో టిఫిన్ సెంటర్ అవుతుంది. అంటే ఇంట్లో వండుకోకుండా మిమ్మల్ని బయటి వైపు, అంటే మీ చర్య వల్ల వాళ్లకు అంటే కాన్ఫిడెన్స్ ఏర్పడి ఇంకో 2-3 టిఫిన్ సెంటర్లు ఎక్కువైతాయి. మనం ఏమనుకుంటాం, మనం తింటే భూకంపం వస్తుందా? వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఏదో అవసరం ఉండి అర్జెంట్ ఉండి బయట తింటున్నామంటే అర్థం. సాటర్డే సండే వచ్చిందంటే ఎవరింటే టిఫిన్ చేయడు, అందరు బయటనే. దానివల్ల ఏమవుతుంది అంటే దానివల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చి ఇంకో 4 టిఫిన్ సెంటర్లు ఎక్కువై నిన్ను చూసి 10 మంది వాత పెట్టుకొని వాడు బయట తిని. సమాజంలో మీరు ఉపకారం చేసే అవసరం లేదు. మీ వ్యసనాల వల్ల, మీ అలవాట్ల వల్ల మీ సమాజం నేర్చుకుంటుంది. ఇది గమనించండి. మీరు ప్రత్యక్షంగా ఏం చేసే అవసరం లేదు, పరోక్షంగా చేసే పనులతో సమాజం అది అబ్జర్వ్ చేసి చేంజ్ అవుతుంది. ఫస్ట్ మనం చేసే పనులు కంట్రోల్ చేసుకుంటే సమాజంలో తప్పకుండా మార్పు వస్తుంది. నేను అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నేనేం డిఫరెంట్ సబ్జెక్ట్ చెప్తలేను. దయచేసి ఒకటి గమనించండి,
మార్పు మన మనతో మొదలు కాదు. మన అలవాట్లతో, మనం వివరించే తీరుతో, మనం 10 మందితో ఏం మాట్లాడుతున్నాము ప్రత్యక్షంగా, పరోక్షంగా, దానితో సమాజంలో చేంజెస్ స్టార్ట్ అవుతాయి. మనం మాట్లాడడానికి కూడా జంకుతాయి. మనం మాట్లాడే వాడిని అణగదొక్కాలని చూస్తే సమాజంలో పెను మార్పులు ఎట్లొస్తాయి? దయచేసి అందరూ మీ అలవాట్లను, మీ మాటలను, సమాజంలో మాతోని ఏం చేంజెస్ రావు అనుకోకండి. వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఒకరోజు కాదు, రెండో రోజు కాదు, మూడో రోజు ఆలోచిస్తారు జనాలు. మార్పు మన కోసమే, మార్పు మంచిదేనా? మంచిది అనిపిస్తే తప్పకుండా దాన్ని అడాప్ట్ చేసుకుంటారు. కనుక మీరు అనుకోని కూడా, అనుకోకుండా కూడా సమాజంలో మార్పు తెచ్చే ఒక వ్యక్తి, మీకు తెలుసో తెలియకో ఈ పుణ్యకార్యం మీరు చేస్తూనే ఉన్నారు, ఈ పాపకార్యం మీరు చేస్తూనే ఉన్నారు. కనుక మనం జాగ్రత్తగా ఉంటే సమాజం మారిపోతుందా అంటే బహుశా మారవచ్చు. అంటే బహుశా కోసం మనమంతా ఇలా చేయాలన్నా అంటే మనం చేయడం వల్ల మనమే సురక్షితంగా ఉంటాం. విచ్చలవిడితనం వల్ల మనం బాగుపడము. జాగ్రత్తగా ఉంటే మనం తప్పకుండా ఏదో ఒక రోజు మనల్ని అది కాపాడుతుంది అనే నమ్మకంతో మనం వ్యవహరిస్తే సమాజంలో కూడా మార్పులు వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.